హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన భార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారఫలాలు 5/2/2012 నుండి 11/2/2012 వరకు జరగబో ఫలితాంశాలు. మొదట మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము, చూ చే చూ లా లీ లూ లే లో లీ ఇవి మొదటి అక్షరాలు మేషరాశి అవుతాయి. వీరికి ఈ వారము వివాహాది శుభకార్యములు స్థిరపడతాయి. నూతన వ్యక్తుల పరిచయము ఎంతో సంతృప్తిని ఇస్తుంది. విద్యార్థులకు కళలపైన ఆసక్తి పెరుగుతుంది. లాయర్లు, డాక్టర్లు కృషికి మించిన ధనార్జన చేయగలరు. ఉద్యోగస్తులు బదిలీలు కోరకుండా ఉండటం మంచిది. సంతోషము ఆరోగ్యమును పొందగలరు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ఊ ఏ ఊ వా వి ఊ వే ఓ వృషభ రాశి అవుతాయి. వీరికి ఈ వారము వ్యాపారస్తులకి అనుకూలమైన సమయమే అయినప్పటికీ భాగస్థులతో మెలకువ అవసరము. లాయర్లకు, డాక్టర్లకు అభివృద్ధి ఉన్నప్పటికీ మాట దక్కట కష్టమే అవుతుంది. స్పెక్యులేషన్ పనికిరాదు. రుణబాధలు పెరుగును. విరోధాలు ఎక్కువ అవుతాయి. ప్రయాణములు కలిసి రావు. విరోధులు మీకు పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, కా కీ కు కం జ్ఞ చ కే కు హ వీరు మిథున రాశి వారవుతారు. వీరికి ఈ వారము భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలమైన కాలం. కొత్త పరిచయాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, లాయర్లకు, ఇంజనీర్లకు గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. విజ్ఞాన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు, హు హి హే హో డా డి డు డే దో ఇవి కర్కాటక రాశి అవుతాయి. ఈ వారము కొత్త ఆలోచనలకు, కొత్త పథకాలకు అనుకూలం. దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలు వెచ్చిస్తారు. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పెద్దలతో అంతరంగిక చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో లాభం పొందగలరు. సింహరాశి. మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము, మా మీ ము మే మో తా టీ టూ తే ఇవి సింహరాశి అవుతాయి. వీరికి ఈ వారము కుటుంబ సౌఖ్యము పెరుగును. ఆర్థికాభివృద్ధి ఉండగలదు. అప్పుల బాధ తగ్గుతుంది. ఉద్యోగులు బదిలీలు కోరుకుంటా మేలు. సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతాయి. వర్తకులకు మధ్యముగా ఉంటుంది. స్థానచలనము ఉండగలదు. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, తో పా పీ పూ షం నా టా పే పో ఇవి కన్యారాశి అవుతాయి. వీరికి ఈ వారము గృహాలంకరణ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఉన్నత వ్యక్తులు మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడం వలన మాట పడక తప్పదు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధ అవసరం. తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, రా రీ రూ రే రో తా తీ తూ తే ఇవి తులారాశి అవుతాయి. వీరికి ఈ వారము తీర్థయాత్రలు,
గురువుల యందు భక్తి శ్రద్ధలు కలుగును. ఆర్థికంగా కొంత అనుకూలత పెరుగుతుంది. జాయింట్ వ్యవహారాల్లో బయట వారి సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. మధ్య మధ్యలో ఆందోళనకు గురి అవుతారు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, తో, నా, నీ, ను, నే, ను, యా, ఈ, యు ఇవి వృశ్చిక రాశి అవుతాయి. వీరికి ఈ వారము రుణము చేయవలసిన అవసరము ఏర్పడుతుంది. అకారణంగా భార్యాబిడ్డలతో మనస్పర్ధలు వస్తాయి. మధ్యవర్తిత్వం పనికిరాదు. విద్యార్థులకు ఒక విధమైన పోరాటమే చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు కొన్ని లెక్కలు తేలక ఒత్తిడికి గురి అవుతారు. కొన్ని అప్పులను వదులుకోక తప్పదు. ధనస్సు రాశి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము, ఏ, యు, బా, బి, భూ, దా, బా, డా, బే ఇవి ధనస్సు రాశి అవుతాయి. వీరికి ఈ వారము బంధుమిత్ర విరోధములు, శారీరక ఇబ్బందులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలు వెచ్చిస్తారు. ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పనులు పూర్తి చేస్తారు. పెద్దలతో అంతరంగిక చర్చలు ఫలితాలిస్తాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, భో, జ, జీ, జూ, జే, జో, గా, గీ ఇవి మకర రాశి అవుతాయి. వీరికి ఈ వారము సంతాన అభివృద్ధి కలుగుతుంది. భూమి కొనుట, పదవి లాభము పొందుట ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యములు నెరవేరుట, వాహన సౌకర్యము, సంఘములో పేరు, రాజకీయ నాయకుల పరిచయము, ప్రభుత్వం వారితో అనుకూలము ఉంటుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభద్ర 1, 2, 3 పాదములు, గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఇవి కుంభరాశి అవుతాయి. వీరికి ఈ వారము సదస్సులలో పాల్గొంటారు. బంధుమిత్రులు దగ్గర అవుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కుదురుతుంది. మాతృవర్గ బంధువులతో విరోధములు, మానసిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, ధన నష్టము, కటువుగా మాట్లాడుట ఉండగలదు. సాహస ప్రయత్నాలు పనికిరావు. మీనరాశి పూర్వాభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, ది, దు, శ, దు, దా, దే, దో, చ, చి ఇవి మీనరాశి అవుతాయి. వీరికి ఈ వారము ఆర్థిక వ్యవహారాలు సమర్థతతో నిర్వర్తిస్తారు. మీ మిత్రులను ఆకర్షణతో అభిమానులను అనుకూలం చేసుకుని వారి సహకారం పొందగలరు. పనులు ముగింపుకు వస్తాయి. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. యోగా, ధ్యాన, ఆరాధనలు, ఏకాగ్రత చర్చలు, దర్యాప్తు, విచారణలు, విందులు, విహార వినోదాలు అనుకూలిస్తాయి. మీరు మా ద్వారా జాతకం తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ నందు సంప్రదించగలరు. మా వెబ్సైటు telugujatakam.com నందు సంప్రదించగలరు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భవనాస్తు, విశ్వేషాం కళ్యాణమస్తు, సర్వేషాం దిగ్విజయ ప్రాప్తిరస్తు, స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.